ఒక వ్యక్తి ఈ లోకంలోనే శక్తివంతమైనది ఏమిటి అని అగ్నియే కాదా అని అగ్నిని అడిగాడట. నువ్వే శక్తివంతమైన దానివి కదా అని. దానికి అగ్ని, నేను కాదు, నా మీద నీళ్లు పడితే ఆరిపోతాను అన్నది. నీటి దగ్గరికి వెళ్ళి నువ్వే శక్తివంతమైన దానివి కదా అని అడిగితే దానికి నీళ్లు, సూర్యుడు భగభగ మణితే నేను ఆవిరైపోతాను అని అన్నదట. సూర్యుని దగ్గరికి వెళ్ళి ఈ లోకంలో నువ్వే శక్తివంతమైన దానివి కదా అని అడిగితే దానికి సూర్యుడు, మేఘం వచ్చి నాకు అడ్డుపడితే నేను గడ్డు పరిస్థితిని ఎదుర్కొని నేను కనపడకుండా పోతాను అని అన్నది. మేఘం దగ్గరికి వెళ్ళి అడిగితే ఒక బలమైన గాలి కొడితే నేను కనబడకుండా పోతాను అని అన్నది. గాలిని పోయి అడిగితే నేను అలాగే అనుకొని వర్షంలో సముద్రంలో చిక్కుకొని ఎటు పోలేక తల క్రిందులైపోతాను నేను అని గాలి అన్నది. వర్షాన్ని పోయి అడిగితే అలాగే అనుకొని పోయి నేను గొప్ప శక్తివంతుడు దాన్ని అనుకుంటూ ఉంటాను, కానీ ఈ మనుషుడు ఉన్నాడే నన్ను రకరకాలుగా పెద్ద పెద్ద డ్యాములు, చెరువులు కట్టి యంత్రాలతో నన్ను కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్పింది. అయితే మనిషే మహోన్నతుడు అని నిర్ణయించుకొని, ఓ మనిషి నువ్వే ఈ లోకాన్ని పరిపాలించే శక్తివంతమైన వ్యక్తివి కదా అని అడిగితే దానికి మనిషి, అయ్యయ్యో ఎంత తప్పుగా అనుకున్నావు, మనిషి శక్తివంతమైన వాడు కాదు, చావు మరణం అనేది వస్తే పుట్టుకుని పోతాను నేను అని అన్నాడు మనిషి. మరణం దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ లోకంలో అందరినీ నేను మరణంతో మింగేశాను, లేకుండా చేశాను, కానీ ఒకే ఒక వ్యక్తి పుట్టాడు, అందరిలాగానే జీవించాడు, నేను ఆయనను మరణంతో బంధించాను, కానీ ఆయన నా మరణ బంధకాలను తెంచుకొని మరణంపై జయం పొంది 3వ దినాన తిరిగి లేచాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను అనుసరించే వారందరికీ మరణంపై జయము కలిగినట్లు యేసుక్రీస్తు వారు దేవుని చట్టముగా మరణంపై జయాన్ని అందరికీ ఇచ్చారు, అది ఎవరూ మార్చలేరు అని మరణం చెప్పింది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఇలాగా చెప్తుంది యోహాను సువార్త 11:25లో, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆత్మీయులందరికీ కూడా దేవుని కృప నిరంతరం ఉండును గాక. దేవునికి మహిమ కలుగును గాక.